ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాసెస్‌లో చాలా డీటెయిల్‌గా సో, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది డిస్కస్ చేసాం గదా! సో, ఈరోజు ఏందంటే, మనకి రీసెంట్‌గా పైథాన్ నోట్‌బుక్స్ అనేవి వచ్చినాయి. లైక్ ఇంతకుముందు పైస్పార్క్ నోట్‌బుక్స్ అండ్ టీఎస్‌క్యూఎల్ నోట్‌బుక్స్ ఎలా అయితే ఉంటాయో, ఇక్కడ మనం పైథాన్ నోట్‌బుక్స్ ఉంటదనమాట. సో, మీరు అబ్జర్వ్ చేస్తే పైస్పార్క్ నోట్‌బుక్స్‌లో పైస్పార్క్ యూజ్ చేయాల్సి ఉంటుంది. లేదా స్పార్క్ ఆర్ స్పార్క్ స్కేల్ ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ టీఎస్‌క్యూఎల్ నోట్‌బుక్స్‌లో మీరు కంప్లీట్‌లీ సో, ట్రాన్సాక్ట్ ఎస్‌క్యూఎల్ అనేది యూజ్ చేయొచ్చు. సో, ఇక్కడ పైథాన్ నోట్‌బుక్స్‌కొచ్చేసరికి సో, ప్యూర్ పైథాన్ ప్రోగ్రామ్ అనేది మనమైతే రాయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. సో, అదేంటి ఎలా అనేది మనం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం. అసలు పైథాన్ అంటే ఏంటి? ఓకే. సో, పైథాన్ అనేది నాకు తెలిసి మీ అందరికీ తెలిసిందే. సో, ఎవరైతే పైస్పార్క్‌లో వర్క్ చేస్తున్నారో సో, మీకు ఆల్రెడీ ఒక ఐడియా అనేది ఉండటానికి అవకాశం అయితే ఉంటదన్నమాట. అసలు ఇది ఎందుకు ఏంటని. సో, మీరు బేసికల్‌గా పైథాన్ అనేది ఈ రోజుల్లో చాలా ఫేమస్ అనమాట. మీరు చూసుకోవచ్చు. ఎక్కడ ఏం చేసినా సరే ఇంటర్వ్యూ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మీకు పైథాన్ వచ్చా? రాదా? అట్‌లీస్ట్ ఒక బేసిక్ ఐడియా ఉందా? లేదా? అనే అంత స్కోప్ అయితే ఉందన్నమాట. సో, నేర్చుకోవడంలో మనకి ఆల్రెడీ అడ్వాంటేజ్ అవుతుంది గానీ, ఎటువంటి సో, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో, ఈ పైథాన్ అనేది మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. సో, దీన్ని చాలా ప్లేసెస్‌లో యూజ్ చేస్తున్నారనమాట. లైక్ మీరు చూడొచ్చు స్క్రీన్‌షాట్‌లో డేటా అనలిటిక్స్ యూజ్ చేసుకోవచ్చు, డేటా విజువలైజేషన్, ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెబ్ డెవలప్‌మెంట్, గేమ్ డెవలప్‌మెంట్, లాంగ్వేజ్ డెవలప్‌మెంట్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే ఇన్ని రకాల వైడ్ వెరైటీస్ ఆఫ్ అంటే డిఫరెంట్ ఏరియాస్‌లో ఈ పైథాన్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, ఆన్‌గోయింగ్ అనమాట. సో, గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో ఇంకా దీనికి డిమాండ్ అనేది ఖచ్చితంగా ఉండటానికి అవకాశం ఉంటదనమాట. దాంట్లో ఎటువంటి సందేహం అయితే ఉండాల్సిన అవసరం లేదు. సో, అందువల్ల మనకి పైథాన్ అనేది నేర్చుకుంటే సో, అట్‌లీస్ట్ ఒక బేసిక్ అంటే మనం నోట్‌బుక్స్‌తో ఇంటరాక్షన్ అనేది ఒక ఐడియా ఉంటే మనకి చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. ఓకే. అయితే ఇక్కడ సో, ఇందాక చెప్పినట్టుగా ఇన్ని ప్లేసెస్‌లో మనం పైథాన్ అనేది యూజ్ చేస్తాం. అది గుర్తుంచుకోవాలి. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం ఈ పైథాన్ బుక్స్‌లో కొన్ని మాడ్యూల్స్ యూజ్ చేస్తుంటాం. ఓకే. సో, నథింగ్ బట్ లైబ్రరీస్ అంటారు. ఓకే. సో, పైథాన్ అనేది చాలా వాస్ట్‌గా ఉంటదనమాట. అంటే డిఫరెంట్ లైబ్రరీస్, డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దానికి రెస్పెక్టివ్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో ఉన్న ఫంక్షన్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు వాటిని యూజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్‌లీ మన పైథాన్ నోట్‌బుక్స్‌లో నేనైతే పాండాస్ కానీ, నంపై కానీ ఈ 2 మాడ్యూల్స్ అనేది నేను ఇంపోర్ట్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా కోడింగ్ అనేది రాసుకోవచ్చు. ఓకే. సో, పాండాస్ అనేది ఇట్స్ ఎ పైథాన్ లైబ్రరీ దట్ ప్రొవైడ్స్ డేటా స్ట్రక్చర్స్ టూల్స్ టు వర్క్ విత్ డేటా ఇన్ టాబులర్ ఫార్మాట్. ఓకే. సో, టాబులర్ ఫార్మాట్ అంటే ఏంటి? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కదా! వాటిని టాబులర్ ఫార్మాట్ అంటారు. సో, ఈ పాండాస్ లైబ్రరీ అనేది ఎస్పెషల్లీ మన రిపోర్టింగ్ టూల్ కావచ్చు, లేకపోతే డేటా అనాలిటిక్స్ ఇలాంటి కేసెస్‌లో ఈ పాండాస్ లైబ్రరీ అనేది మనమైతే ఇంపోర్ట్ చేసుకొని దాంట్లో ఉన్న ఫంక్షన్స్, క్లాసెస్ అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మీరు చూడొచ్చు ఇక్కడ రకరకాల ట్రాన్స్‌ఫర్మేషన్స్, రకరకాల డేటా సెట్స్, డేటా ఫ్రేమ్స్ అన్నీ కూడా క్రియేట్ చేయడానికి ఈ పాండాస్ లైబ్రరీ అనేది మనకి చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. ఇదొకటి. దాని తర్వాత నంపై అనేది కూడా వన్ ఆఫ్ ది లైబ్రరీ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇది యూజ్ చేసుకొని మనం ఐ మీన్ అరేస్ తోటి ఆహ్, ఎక్కడన్నా అవకాశం ఉంటే అలాంటి కేసెస్‌లో అంటే మల్టీ డైమెన్షనల్ అరే కావచ్చు, సింగిల్ అరే కావచ్చు, అలాంటి కేసెస్‌లో ఈ లైబ్రరీ యూజ్ చేసుకొని ఇక్కడ కావాల్సిన విధంగా మనకి ఆ లైబ్రరీలో ఉన్న ఫంక్షన్స్ కావచ్చు, క్లాసెస్ కావచ్చు అయి యూజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా ప్రోగ్రామింగ్ అనేది డిజైన్ చేయొచ్చు. ఓకే. సో, మీరు చూడొచ్చు ఈ నంపై మాడ్యూల్ యూజ్ చేసుకొని అర్థమెటిక్ ఆపరేషన్‌లు, బిట్‌వైస్, కాపీయింగ్ ఇలా రకరకాలుగా చేయొచ్చన్నమాట. ఓకే. సో, ఇవన్నీ కూడా సో, జస్ట్ ఓవర్‌వ్యూ మాత్రమే చాలు. సో, ఓకే. అలానే ఈ పాండాస్ లైబ్రరీ ఏం చేస్తుంది, అలానే ఈ నంపై మాడ్యూల్ ఏం చేస్తుందనేది జస్ట్ ఒక ఓవర్‌వ్యూగా చాలన్నమాట. సో, ఇన్ డెప్త్‌గా మనకి అవసరం లేదు. సో, జస్ట్ ఏం చేస్తుంది, ఎందుకు యూజ్ చేయాలనేది ఒక బేసిక్ ఐడియా ఉంటే దట్స్ వెల్ అంతే.
ఓకే. సో దాని తర్వాత మనకి డేటా టైప్స్ ఉన్నాయి మనకి. ఓకే. సో గుర్తుంచుకోండి, డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ తీసుకున్నా డేటా టైప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తే మనకి ఇంటీజర్, స్ట్రింగ్, డేట్, లిస్ట్, ఆబ్జెక్ట్, సెట్, ట్రిపుల్, డిక్షనరీ, రేంజ్, ఇలా మనకి డిఫరెంట్ డేటా టైప్స్ అయితే ఉన్నాయి. ఈ డేటా టైప్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ప్రాపర్ గా నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. మీరు వేరే ఏమి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది మనం ఏదైతే కోడ్ అనేది రాస్తుంటామో నోట్బుక్స్ లో ఏడుతోనే మ్యాథ్స్ డీల్ అవుతుంది. ఓకే. సో నో నీడ్ టు వరీ అబౌట్ అదర్ డేటా. ఒకవేళ ఏదైనా ఒకటి రెండు వచ్చినా సరే మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ ప్రోగ్రామింగ్ మొత్తం కూడా మనం ఈ డేటా టైప్స్ తోటే డీల్ చేస్తుంటాం. ఓకే. సో ఫస్ట్ డేటా టైప్స్ గురించి మాట్లాడదాం. సో ప్రాక్టికల్గా అసలుకి ఈ పైథాన్ నోట్బుక్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది కొన్ని యూజర్ ఇంటర్ఫేస్ లెవెల్లో మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ మనం డీటెయిల్గా మాట్లాడాలి. ఓకే. సో దాని తర్వాత ఈ డేటా టైప్స్ గురించి మాట్లాడాలి. ఓకే. సో నేను సేల్స్ రిపోర్ట్ అనే వర్క్ స్పేస్లో ఉన్నాను అనమాట. ఇక్కడ మీ అందరికీ తెలిసింది ఇదంతా. సో న్యూ ఐటమ్, ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు నోట్బుక్ అనేది సెర్చ్ చేసుకోవచ్చు. ఆ వచ్చిన దాన్ని మీరు ఫేవరెట్ తీసుకుంటే ఇక్కడ ఉంటాయి. ఓకే. సో నేనైతే ఫేవరెట్స్ కింద కన్సిడర్ చేశాను కాబట్టి ఇది ఇక్కడ ఫేవరెట్ సెక్షన్లో అవైలబుల్గా ఉందన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తాను నేను. ఒక్కోసారి ఇలా స్ట్రక్ అయినప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ రిఫ్రెష్ అంతకు మించి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. ఒక్కోసారి వెరీ రేర్ కేసెస్లో అలా ఉంటుంది అనమాట స్ట్రక్ అనేది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి ప్రాపర్గానే వస్తుంది. నో మీటింగ్ లోడ్ అవుతుంది నోట్బుక్. ఓకే. సో నోట్బుక్ మీద ఫస్ట్ పేరు మారుద్దాం. ఓకే. సో డెమో పైథాన్, డెమో ఏదైనా ఇవ్వచ్చు. సో ఇక్కడ లొకేషన్ అంటే నథింగ్ బట్ ఏ వర్క్ స్పేస్ లో ఈ నోట్బుక్ అని క్రియేట్ చేశారు, ఓనర్ ఎవరు, సేవ్ స్టేటస్ అంటే ఎప్పుడు సేవ్ అయింది, డిస్క్రిప్షన్ ఏమైనా ఉందా, అండ్ ఇలా మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే ఈ నోట్బుక్ గురించి మీరు ఏదైనా డిస్క్రిప్షన్ రాయాలనుకుంటే అలా కూడా రాయొచ్చు అనమాట. ఓకే. సో రెగ్యులర్ అన్నమాట. అంటే మోస్ట్లీ 99 ఆప్షన్స్ మీకు ఏదైతే టీఎస్క్యూఎల్ నోట్బుక్, పైస్పార్క్ నోట్బుక్స్ సేమ్ అయ్యే ఉంటాయి, ఏమీ మారదు. ఓకే. సో ఇక్కడ కాకపోతే లాంగ్వేజ్ సెలక్షన్ లో మనకి స్పార్క్, పైథాన్, టీఎస్క్యూఎల్ నోట్, అనాలిటిక్స్ ఇలా మనకి మూడు ఉన్నాయి కదా. సో మనం దీని గురించి మాట్లాడాం, అలానే దీని గురించి మాట్లాడాం ప్రీవియస్ క్లాసెస్ లో. బట్ ఇది లేటెస్ట్ గా వచ్చింది కాబట్టి సో దీని మీద సెలెక్ట్ చేద్దాం. చూడండి. సో బేసికల్గా ఈ పైస్పార్క్ అనే దానికి ఎన్విరాన్మెంట్ ఉంది యాజ్ ఆఫ్ నో. ఓకే. సో యాజ్ ఆఫ్ నో అయితే ఎన్విరాన్మెంట్ ఉంది. ఎప్పుడైతే నేను పైథాన్ సెర్చ్ చేస్తానో చూడండి యూజర్ ఇంటర్ఫేస్ మారింది, అలానే ఇక్కడ కూడా పైథాన్ మారింది. ఓకే. ఇక్కడ జస్ట్ పైథాన్ లాంగ్వేజ్ వర్షన్స్ అనమాట. ఓకే. సో లేటెస్ట్ వర్షన్ 3.11 అనమాట. సో అదే టీఎస్క్యూఎల్ నోట్బుక్స్ అనుకోండి చూడండి. ఓకే. అంటే రకరకాల అనమాట. మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేస్తారో దాన్ని బట్టి యూజర్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. మీరు పైస్పార్క్ సెలెక్ట్ చేస్తే ఒక రకంగా వస్తుంది, అండ్ పైథాన్ సెలెక్ట్ చేస్తే ఒక రకంగా వస్తుంది, టీఎస్క్యూఎల్ నోట్ సెలెక్ట్ చేస్తే ఒక రకంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ పైథాన్ సెలెక్ట్ చేస్తాను. ఆప్షన్ మళ్ళీ మనకు లాంగ్వేజ్ అని వస్తుంది. ఇలా అంటే ఇంకా రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ కూడా సేమ్ అనమాట. ఎటువంటి సో తేడా అయితే ఉండదు, అన్నీ కూడా సేమ్ గానే ఉంటాయి చూడొచ్చు. ఓకే. ఇక్కడ లేక్ హౌస్లో, వేరే హౌస్లో అండ్ ఈ ఆప్షన్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లో నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది. అలానే ఇక్కడ చూస్తే రన్ సెల్, ఫ్రీజ్ చేయటం, ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లో మనం డీటెయిల్గా మాట్లాడాలి. అవును కదా. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే మనం అన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనం మార్క్డ్ నథింగ్ బట్ మనం టెక్స్ట్ రాయొచ్చు. అంటే ఈ పర్టికులర్ సెల్ ఏం చేస్తుంది ఏంటి అనేది కూడా
మనం డిస్క్రిప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీని గురించి కూడా నేను ప్రీవియస్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు ఒక హిస్టరీ అనే ఆప్షన్ రీసెంట్గా యాడ్ అయిందనమాట, ఒక 1 వీక్ బ్యాక్. సో దీని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. లైక్ టీఎస్క్యూఎల్ ఎలా వర్క్ అవుతుంది, పైస్పార్క్లో ఎలా వర్క్ అవుతుంది, పైథాన్ నోట్బుక్స్, అంటే ప్రతి దాంట్లో కూడా ఇండివిజువల్గా ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది దీనికోసం సపరేట్గా వీడియో చేస్తాను అనమాట. సో ఇట్ వరీ. సో ఫర్ టైమింగ్ మనమైతే సో లేక్ హౌస్ని యాడ్ చేద్దాం. ఓకే, సో దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎటువంటి లేక్ హౌస్ లేవు. యాడ్ చూడండి, ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. న్యూ లేక్ హౌస్, ఎగ్జిస్టింగ్ లేక్ హౌస్ విత్ స్కీమా, ఎగ్జిస్టింగ్ లేక్ హౌస్ వితౌట్ స్కీమా. సో ఇదేంటిదంటే మీరు సో లేక్ హౌస్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట, అంటే స్కీమా ప్రివ్యూ అనే ఆప్షన్. అంటే సో మీరు లేక్ హౌస్తో పాటు స్కీమా అనేది క్రియేట్ చేయాలా వద్దా అని అడుగుతుంది అనమాట. సో మీరు కావాలంటే స్కీమా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే వద్దు అంటే వద్దాం. కాకపోతే నేను ఏదైతే లేక్ హౌస్ ఇప్పుడు సెలెక్ట్ చేస్తున్నానో దాంట్లో స్కీమా అనేది ఎనేబుల్ చేశాను కాబట్టి ఎగ్జిస్టింగ్ లేక్ హౌస్ విత్ స్కీమా అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. యాడ్ కొన్ని ఇక్కడ టెంపుల్ లేక్ హౌస్ ఉంది కదా, సో దేని మీద సెలెక్ట్ చేశాను. ఇది లొకేషన్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ సేల్స్ ఉంది. చెప్తాం. ఓకే, సో ఇలా నేనేంటంటే లేకోస్ అనేది ఈ పైథాన్ నోట్బుక్స్కి యాడ్ చేసాను. సో ఇంతకు ముందు చూడండి, ఇక్కడ DB అనేది ఏంటిది, నథింగ్ బట్ స్కీమా డేటా బేస్ ఓనర్ మనకి డేటా. సో సీక్వెల్ అయితే ఎలా ఉంటుందో స్కీమాస్ అనేది ఇక్కడ కూడా అలాగే ఉంటాయి. ఓకే, సో దీన్ని మినిమైజ్ చేసుకుందాం. ఓకే, సో ఇలా మనం ఏంటంటే లేక్ హౌస్లు కానీ అన్నీ కూడా యాడ్ చేయడానికి అవకాశం ఉంది. సో మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకున్నాను, బట్ నేనైతే పెద్దగా థియరిటికల్గా ఎక్కువ ఎప్పుడు కూడా చెప్పను. నాకు అంత ఐ మీన్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు బి ఫ్రాంక్, ఎందుకంటే ఆల్రెడీ చాలా చదివే ఉంటారు. సో మళ్ళీ దాని గురించి టైం వేస్ట్ అని కదా, ఇట్స్ నాట్ రిక్వైర్డ్ టు బి ఫ్రాంక్. ఓకే, సో ఇప్పుడు ఇందాక ఏదైతే డేటా టైప్స్ ఉన్నాయో ఆ డేటా టైప్స్ గురించి మనం మాట్లాడాలి. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే మనం సీక్వెల్ ఉంది, మీరు ఒక వేరియబుల్స్ డిఫైన్ చేయాలనుకుంటే ఆ వేరియబుల్లో ఎటువంటి డేటా స్టోర్ చేస్తున్నారో దాని యొక్క రెస్పెక్టివ్ డేటా టైప్ అనేది ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేయాలి. ఓకే, అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఇది నేను సీక్వెల్ ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తాను ఇంట్. ఓకే, ఇక్కడ ఇది సీక్వెల్ గైస్ పైథాన్ కానీ జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను, దాని యొక్క డేటా టైప్ వచ్చేసరికి ఇంట్. అంటే మీరు ఈ వేరియబుల్లో ఎటువంటి డేటా స్టోర్ చేస్తున్నారో దాని యొక్క రెస్పెక్టివ్ డేటా టైప్ ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేయాలి, ఇక్కడ సీక్వెల్స్ అవ్వాలి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమీ అవసరం లేదన్నమాట. ఓకే, జస్ట్ వేరియబుల్ నేమ్ స్పెసిఫై చేసి దానికి వాల్యూ ఇస్తే చాలు. అంటే మీరు ఆ వేరియబుల్లో ఎలాంటి డేటా స్టోర్ చేస్తారో అది డైనమిక్గా తీసుకుంటుంది. ఇప్పుడు ఇంటీజర్ ఇచ్చారు కాబట్టి ఇంటీజర్ డేటా, అదే స్ట్రింగ్ ఇస్తే స్ట్రింగ్ అంటుంది. కావాలంటే మౌస్ అవుట్ చేయండి, ఏమొస్తుంది, వేరియబుల్ ఎంప్లాయీ డేటా టైప్ ఏంటిది, ఇంట్. చూస్తాను కదా ఇంట్ అని, అదే ఇప్పుడు నేను స్ట్రింగ్ ఇస్తాను వెంకట, ఏమొస్తుంది ఎస్టీఆర్ అంటే నాతో మాట స్ట్రింగ్. అదే నేను బూలియన్ ఇస్తాను, ఏమొస్తుంది బూల్ వస్తుంది. అంటే నేను ఎక్కడ స్పెసిఫిక్గా ఎంప్లాయ్ అనేది ఇంటీజర్ స్ట్రింగ్ బూలియన్ ఎక్కడ చెప్పాను, ఎక్కడ చెప్పలేదు. అంటే డైనమిక్గా మీరు ఆ వేరియబుల్లో ఎలాంటి డేటా స్టోర్ చేస్తారో దాని యొక్క డేటాను బట్టి దాని యొక్క రెస్పెక్టివ్ డేటా టైప్ అనేది డైనమిక్గా తీసుకుంటాను. ఓకే, సో అది చాలా అడ్వాంటేజ్ పైథాన్లో. ఈవెన్ పైస్పార్క్లో కూడా ఇదే ఉంటుంది కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు సో ఒక్కో డేటా టైప్ గురించి డీటెయిల్గా మాట్లాడము. ఐడి ఈజ్ ఈక్వల్ టు 101. సో ప్రింట్. ఓకే, సో మనం ఈ వేరియబుల్ని ప్రింట్ చేద్దాం అనమాట. సో ప్రింట్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, గుర్తుంచుకోవాలి, ఈ ప్రింట్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో ఇది ఒక ఫంక్షన్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే మీరు ఏదైతే వేరియబుల్లో ఉంటుందో ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్ ఐడి, లెట్స్ ట్రై టు రన్ దిస్. ఇక్కడ కూడా సెషన్ అనేది ఉంటుంది. సెషన్ క్రియేట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ సెల్ అనేది ఉంటుంది అన్నమాట.
బట్ ఇక్కడ క్లస్టర్స్ అనే కాన్సెప్ట్ ఉండదు అనమాట. బట్ PySpark లో క్లస్టరింగ్ కాన్సెప్ట్ ఉంటుంది కానీ ఇక్కడ క్లస్టర్ కాన్సెప్ట్ అనేది ఉండదు. సో బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. మేబీ క్లాస్ అనో ఏందో నాకు అర్థం కావటం లేదు. సో జనరల్గా అయితే ఒక 5-6 సెకండ్స్లో తీసుకుంటుంది. బట్ మన బ్యాడ్ లక్. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. ట్రై టు రన్ వన్ మోర్ టైం. గుర్తుంచుకోండి, ఇది ప్రివ్యూ వర్షన్ ఓన్లీ, అంటే ఇంకా జనరల్ అవైలబిలిటీ రాలేదన్నమాట. మేబీ నెక్స్ట్ ఇయర్లో అయితే ఇది జనరల్ అవైలబిలిటీ వస్తుంది. డేట్ స్లోగా ఉంది. ఇంత టైం అయితే ఎప్పుడు తీసుకోదన్నమాట. సో ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక 1 వీక్ ఎక్స్పెరిమెంట్ చేశాను. ఓకే, సో ట్రై టు రిఫ్రెష్. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఏదైనా చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. పోయినా చెప్పగా ఇది ప్రివ్యూ వర్షన్ అనమాట. కొంచెం సో టైం పడుతుంది. బట్ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఎప్పుడు రన్ చేద్దాం. సో ట్రై టు రన్ అట్లీస్ట్ ఇక్కడ రన్ అవ్వాలి. Seems like an issue or internal. ఇంకొన క్రియేట్ చేస్తాం. ఓకే, ఒక్కోసారి ఇష్యూలు వస్తుండే మనం చేసేది. సో డిపార్ట్మెంట్ సైన్స్ న్యూ ఐటమ్ నోట్బుక్. Let's try to run this. One side కాదు. ఓకే, ఇక్కడ సెషన్ స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. ఓకే, సో మీరు చూడొచ్చు మనం ఏదైతే ఎంప్లాయిడ్ 1 ఉందో అదైతే ప్రింట్ చేసాం అనమాట. బట్ మీరు ఇక్కడ చూస్తే సెషన్ అనేది రెడీ ఉంది. బట్ ఇక్కడ ఏంటి CPU 2V కోర్సు అండ్ ర్యామ్. ఓకే, అంటే ఇది
సో క్లస్టర్స్ కాదనమాట. కావాలంటే సో దీనికి మనం ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ర్యామ్ ఎంత ఉంది ఏంటండి, అలానే ఎన్ని కోర్స్ అలొకేట్ చేశారు ఈ నోట్బుక్కి అనేది గుర్తుంచుకోండి. మీరు కావాలనుకుంటే కస్టమైజేషన్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, 16 GB, 32 GB, 64 GB అలా ర్యామ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అలానే కావాలనుకుంటే సో వీక్ కూడా సో మనం అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది PySpark నోట్బుక్స్లో ఉండదు అనమాట. ఈ కాన్సెప్ట్ ఓన్లీ పైథాన్ నోట్బుక్స్లో ఉంటుంది. ఈవెన్ TSQL నోట్బుక్స్లో కూడా ఉండదు, గుర్తుంచుకోవాలి. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తున్నారు మనం ఎంప్లాయ్ ఐడి డిఫైన్ చేస్తున్నాము. అది వచ్చేసరికి ఇంటీజర్ డేటా టైప్, దాని వాల్యూమ్ కూడా ప్రింట్ చేసాం. ఓకే, అలానే సో దీని యొక్క టైప్ ఏంటో కూడా చూద్దాం. ఓకే, అంటే అది ఏం టైప్ అనేది కూడా మనకి వెరిఫై చేద్దాం. అంటే ఇంటీజరా ఏంటంటే ఫస్ట్ టైప్ ఏమొస్తుంది, క్లాస్ ఇంటి. ఓకే, సో 10 అని స్పెసిఫై చేసినాం, దాని తర్వాత దాని యొక్క వాల్యూని ప్రింట్ చేసినాం. అండ్ ఇక్కడ టైప్ వచ్చేసరికి ఏం టైప్, ఆ స్పెసిఫై చేసిన వేరియబుల్ అనేది ఇంటీజరా స్ట్రింగా బూలియన్ అనేది మనం అయితే స్పెసిఫై చేస్తాం. అలానే ఇంకా అన్ని డేటా టైప్స్ గురించి కూడా మనం అయితే మాట్లాడదాం. ప్రింట్ so print, so type, EMP name. Let's try to run this. చూసారా, వెంకటేశ్వర్లో క్లాస్ స్ట్రింగ్ అనమాట. ఓకే, సో ఇలా మనకి ఇది వచ్చేసరికి ఇంటీజర్ డేటా టైప్, ఇది వచ్చేసరికి స్ట్రింగ్ డేటా టైప్. అలానే మనకి ఇంకా చాలా ఉంటాయి అనమాట. సో EMP salary is equal to print EMP salary, print type AMP salary. ఓకే, ఇది వచ్చేసరికి ఫ్లోట్ అనమాట. ఓకే, సో లైక్ డెసిమల్స్ ఏదైనా స్పెసిఫై చేయాలనుకుంటే అలాంటి కేసెస్లో మనం ఇలా స్పెసిఫై లైక్ ప్రోడక్ట్ ప్రైస్ కావచ్చు, లేకపోతే ట్యాక్స్ అమౌంట్, సేల్స్ అమౌంట్. శాలరీ అనేది ఎప్పుడు డెసిమల్స్లో ఉండదు, కాకపోతే ఇలాంటి ట్యాక్స్ కానీ సేల్స్ కానీ ప్రోడక్ట్ ప్రైస్ కానీ అవి అనేది డెసిమల్స్లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలాంటి కేసెస్లో మీరు ఫ్లోట్ డేటా టైప్ అనేది స్పెసిఫై చేయొచ్చు. అలానే మీరు లైక్ లిస్ట్ కావచ్చు ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ స్క్వేర్ బ్రాకెట్స్ ఉన్న గుర్తుంచుకోండి, ఇది ఆబ్జెక్ట్, కర్లీ బ్రేసెస్ ఉంటుంది. ఇలా ఉంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే ఇది లిస్ట్ అనమాట. సో మ్యాథ్స్ అండ్ మ్యాథ్స్ అండ్ సి. ఓకే, సో ఇక్కడ ఒక లిస్ట్ అనేది డిఫైన్ చేశా గైస్. ఈ లిస్ట్ లో మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి, ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది ఒకటి అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ సో EMP కోర్స్ అండ్ ప్రింట్ టైప్ అండ్ EMP కోర్స్. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. చూసారు కదా ఏమొచ్చింది, క్లాస్ లిస్ట్ అనమాట. ఇందాక క్లాస్ ఫ్లోట్, ఇది వచ్చేసరికి క్లాస్ లిస్ట్. ఓకే, అర్థమైంది కదా. సో అలానే ఇంకా మనకి ఏమున్నాయి. ఓకే, సో EMP డేటా ఇస్ ఈక్వల్ సో సీక్వల్ సో దీని గురించి సో EMP డేటా. సో ఇంటెలిజెన్స్ కూడా బాగానే పనిచేస్తాం అనమాట. సో ఫాస్ట్ గానే ఉంటుంది, ఎందుకంటే ఇంటెలిజెన్స్ లేకపోతే గుర్తుంచుకోండి. ఓకే, మీరు ఎవరు కూడా బై హార్ట్ చేయాలి, అంటే గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, డోంట్ డూ బై హార్ట్. సో మీరు కాన్సెప్ట్ అనేది నేర్చుకునే తక్కినవి కూడా గూగుల్లో ఉంటాయి. ఓకే, అంతేగాని ఎవరు కూడా బై హార్ట్ చేయాలి. ఓకే, ఇది వచ్చేసరికి టూపుల్ అనమాట. ఓకే, చూడండి ఏమొచ్చింది, క్లాస్ వచ్చేసరికి టూపుల్, ఇది వచ్చేసరికి లిస్ట్. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, అలానే మనకి డిక్షనరీ కూడా ఉంటుంది అనమాట. డేటా ఇస్ ఈక్వల్ టు సో దీన్నే కొంతమంది డిక్షనరీ అంటారు, ఆబ్జెక్ట్ అంటారు. ఇక్కడ ఏంటంటే డిక్షనరీలో కీ వాల్యూ అంటే మీరు ఎన్ని కీస్ ఉంటే దాని యొక్క రెస్పెక్టివ్ వాల్యూస్ అనేది ఉంటుంది అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే EMP నేమ్, ఇది వచ్చేసరికి కీ అనమాట, దాని యొక్క వాల్యూ వచ్చేసరికి వెంకర్. అలానే సో EMP ఏజ్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి 20. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ EMP salary.
సో మీరు చూస్తే మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. ఇది ఒక కీ వాల్యూ, ఇది ఒక కీ, ఇది వాల్యూ, ఇది ఇలా కీ వాల్యూస్ ఉంటాయి. దీన్ని డిక్షనరీ అంటారు, కొంతమంది ఆబ్జెక్ట్ కూడా అంటారు. ఓకే, ఏదైనా సరే ఇట్స్ నో ప్రాబ్లం. సో ప్రింట్, సో ఎంపీ పోస్ట్ డేటా ప్రింట్, సో టైప్ ఓకే, ఎంపీ పోస్ట్ డేటా. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. చూడండి ఏమొచ్చింది, డిక్షనరీ వచ్చింది. ఓకే, ఇలా సో రకరకాల డేటా టైప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఓకే, అలా మనకి సెట్ అనే డేటా టైప్ కూడా ఉంటుంది అనమాట. సో ఈఎంపీ ఫైనల్ ఇస్ ఈక్వల్. ఓకే, సో ఇక్కడ కీ వాల్యూ ఉండదు, జస్ట్ వాల్యూస్ మాత్రమే ఉంటాయి. వెంకట్, సో రమేష్, సురేష్, సో ప్రింట్ ఈఎంపీ ఫైనల్ print, so type. Okay, so emp final. Okay, let's see that. చూసారా, ఇది సెట్, ఇది డిక్షనరీ, ఇది టుపుల్, ఇది లిస్ట్. ఓకే, మీరు PySpark లో కూడా ఈ డేటా టైప్స్ అనేది నేను చెప్పాను. ఓకే, కాకపోతే ఇది మళ్ళీ పైథాన్ కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నాను, గుర్తుంచుకో. ఓకే, సో లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ, ఈ 4 చాలా చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ తగ్గిన ఇంపార్టెంట్ కాదని కదా నా ఉద్దేశం. ఓకే, అర్థమైంది కదా. అలాగే మనకి రేంజ్ అనే డేటా టైప్ కూడా ఉంటుంది అనమాట. సో టెస్ట్ డేటా ఇస్ ఈక్వల్, సో రేంజ్. ఓకే, ఒక 10 అనిస్తాను. సో రేంజ్ ప్రింట్ టెస్ట్ డేటా, సో ప్రింట్. ఓకే, సో టైప్ టెస్ట్ డేటా. సో లెట్స్ ట్రై టు రన్ దిస్. సో ఏంటిది గైస్, క్లాస్ రేంజ్ అనమాట. ఓకే, సో 0 to మీరు కావాలనుకుంటే 1 నుంచి కూడా స్పెసిఫై చేయొచ్చు. ఓకే, ఓకే అంటే సో ఎక్కడి నుంచి స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. బట్ దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఓకే, సో ఇలా మీరు కావాల్సిన విధంగా డేటా టైప్స్ అనేది స్పెసిఫై చేయొచ్చు. అలానే డేట్ కూడా. ఓకే, సో ఈఎంపీ బర్త్ డేట్ ఈజ్ ఈక్వల్ డేట్ టైం 2023 ఓకే. ఓకే, సో ప్రింట్ చేద్దాం. ప్రింట్, సో ఈఎంపీ బర్త్ డేట్, ప్రింట్, సో టైప్ ఈఎంపీ బర్త్ డేట్. ఎర్రర్ వస్తుంది కామన్గా. సో లీడింగ్ జీరోస్ సంథింగ్, ఎందుకంటే మనం డే టైంని డైరెక్ట్గా స్పెసిఫై చేయడం కుదరదు అనమాట. సో దానికోసం ఇంపోర్ట్ చేస్తాను డే టైం. ఓకే, సో బట్ చెప్తాను ఈ ఇంపోర్ట్ ఏంటి అనేది, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఏమొచ్చింది గైస్, సో డే టైం కావాలంటే ఇది రిమూవ్ చేద్దాం, మీకు డౌట్ ఉంటుంది. ఓకే, ఏంది మాడ్యూల్ ఈజ్ నాట్ కాల్. ఓకే, సో మీరు ఏదైతే కాల్ చేస్తారో దాన్ని కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట, లేకపోతే ఎర్రర్ వస్తుంది. అర్థమైంది కదా, మాడ్యూల్ ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ కాలబుల్ వచ్చింది కదా. సో ఇప్పుడు డాట్ అంటే ఈ మాడ్యూల్ నుంచి మనకు కావాల్సిన డేట్ కావచ్చు, డే టైం కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అవుట్పుట్ వచ్చింది. ఓకే, సో మీరు కావాలనుకుంటే డేట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూడండి 0 జీరోస్ వచ్చినాయి కదా ఇప్పుడు. ఓకే, దట్స్ ఇట్. సో వీటి గురించి మనం మాట్లాడదామండి ఇప్పుడు ఏం కాదు. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా మీరు డేట్ని డైరెక్ట్గా కాల్ చేస్తే అది యాక్సెప్ట్ చేయాలన్నమాట, ఎర్రర్ వస్తే. అందువల్ల ఆ డే టైమ్స్ ఏదైతే మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇంపోర్ట్ చేసుకొని సో దాన్ని ఇక్కడ సో మనం స్పెసిఫై చేసి అక్కడి నుంచి మీకు కావాల్సిన క్లాసెస్ లైక్ డేట్ కావచ్చు, డేట్ టైం కావచ్చు, ఏదైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా మనకి రకరకాల డేటా టైప్స్ ఏమైతే ఉన్నాయి. ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్, డేట్, ఇంకోటి మర్చిపోయాను, బూలియన్ మర్చిపోయా కదా. ఓకే,
లోడ్ అవుతుందా? లెట్స్ వెయిట్. ఓకే, అన్ని రన్ అయినాయి. సో ఈఎంపి టెస్ట్ ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అంట. ఓకే, సో మీ అందరూ తెలుసు, నేను చెప్పేదే కదా బూలియన్ అంటే. సో ఈఎంపి టెస్ట్ and the print. So painful. Okay, so EMP test. Let's try to run this one. చూసారా, ఇది బూలియన్. అయితే ఇప్పుడు దాకా మనం సో ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్, బూలియన్, డేట్, లిస్ట్, సెట్, ట్యూపుల్, డిక్షనరీ, రేంజ్, ఇలా మనం ఏదైతే మెయిన్గా అంటే మనం రెగ్యులర్ బేసిస్లో ఏదైతే డేటా టైప్స్ యూజ్ చేస్తుంటామో అది పైథాన్ కావచ్చు, పైస్పార్క్ కావచ్చు, మొత్తం కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇంకోటి సో మెయిన్ పాయింట్ నేను మర్చిపోయాను. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్గా ఏదైనా మాడ్యూల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలా అంటే ఏదైనా లైబ్రరీస్ని యాడ్ చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ మోస్ట్లీ 99% బై బిల్ట్ అంటే సో మైక్రోసాఫ్ట్ అన్ని కూడా ప్రొవైడ్ చేసి ఇస్తారు. 99% ఎటువంటి అవసరం అయితే రాదనమాట. ఏదైనా అవసరం వచ్చినప్పుడు నేనే ఖచ్చితంగా మీకు చెప్తాను ఎందుకు ఏంటని కూడా. ఫర్ టైమింగ్ అయితే నో నీడ్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ లైబ్రరీస్ అనేది ఎక్స్ప్లిసిట్గా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. బట్ over the time period, I will let you know that if anything is required. Okay. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో డేటా టైప్స్ ఏంటండి, అలానే ఇంకోటి కూడా నేనేం చెప్పదలుచుకున్నా అంటే మీరు ఏమీ రాయాల్సిన అవసరం లేదు కోడ్. ఓకే, అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. స్క్రిప్ట్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి అనమాట. సో అంతా కూడా రెడీమేడ్ ఉంటుంది. సో మీరు జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే చాలు. ఓకే, నో నీడ్ టు డూ ఎనీథింగ్. సో అర్థమైంది కదా. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు గైస్. సో దీని తర్వాత డేటా ఫ్రేమ్. ఓకే, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈవెన్ మనకి పైస్పార్క్లో కూడా ఉంటాయి, కాకపోతే చెప్తాను అదేంటంటే కోడ్ రాసేటప్పుడు చెప్తాను. సో అసలు డేటా ఫ్రేమ్ అంటే ఏంటి? Okay, so is data frame is a data structure constructed with rows and columns similar to database or Excel spreadsheet. Okay, so basically the data frame and table guys. Okay, it's kind of structured format with the rows and columns. ఇప్పుడు మనం ఒక టేబుల్ తీసుకున్నామండి, టేబుల్ ఏముంటాయి, రోస్ ఉంటాయి, కాలమ్స్. సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ అనమాట డేటా ఫ్రేమ్ అంటే. ఓకే, మీకు ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది వచ్చేసరికి కాలమ్స్. ఓకే, కంట్రీ కాలం, పోపు కాలం, పర్సంటేజ్ కాలం. ఓకే, ఈ 3 కాలం నేమ్స్. బట్ ఎక్కడ ఉన్నది డేటా. ఓకే, సో ఇలా ఇది డేటా ఫ్రేమ్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే డేటా ఫ్రేమ్ ఈజ్ నథింగ్ బట్ ఏ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ విత్ కంటైన్ రోస్ అండ్ కాలమ్స్. లైక్ ఎక్సెల్ కావచ్చు, లేకపోతే డేటాబేస్లో టేబుల్ కావచ్చు. సింపుల్ అనమాట. చాలా మంది డేటా ఫ్రేమ్ అంటే ఏదో అనుకుంటారు. ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ లైక్ టేబుల్ ఇన్ సీక్వల్ డేటాబేస్ ఆర్ ఒరాకిల్ డేటాబేస్. సో ఇదన్నమాట. అర్థమైంది కదా. డేటా ఫ్రేమ్ అంటే చాలా సింపుల్, నో నీడ్ టు కన్ఫ్యూజ్ అట్ ఆల్. ఓకే, ఇప్పుడు అసలు మనం డేటా ఫ్రేమ్ని ఎలా క్రియేట్ చేస్తాం, ఓకే, ఎలా చేయాలి ఏంటంటే మనం ప్రాక్టికల్గా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ ఈ డేటా ఫ్రేమ్ అనేది మనం క్రియేట్ చేయాలనుకుంటే కొన్ని లైబ్రరీస్, కొంతమంది మాడ్యూల్స్ కూడా అంటుంటారు. ఏదైనా సరే లైబ్రరీ అనవచ్చు, మాడ్యూల్ అయినా అనవచ్చు. సో మీకు ఏది కావాలంటే అది అనుకోండి. పాండాస్ లైబ్రరీ అయితే మనం యూజ్ చేస్తాం. ఓకే, మోస్ట్లీ 90% మనం పాండాస్ లైబ్రరీ యూజ్ చేస్తున్నాం. మీరు కాంటే డక్ టీవీ యూజ్ చేసుకోవచ్చు, అండ్ పైఆర్, పోలారిస్, ఇలా చాలా మాడ్యూల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో నేనైతే పాండాస్ యూజ్ చేస్తున్నాను. గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా అడిషనల్గా నేను వేరే మాడ్యూల్స్ కూడా ఇంటిగ్రేట్ చేస్తాను. ఏంటండి, సో యాజ్ ఆఫ్ నా ఇది బేసిక్ లెవెల్ కాబట్టి విల్ గో విత్ పాండాస్. కొన్ని కేసెస్ NumPy కూడా యూజ్ చేస్తుంటాను. ఓకే, సో ఫస్ట్ నేను సో పాండాస్ మాడ్యూల్ని చూడండి. పాండాస్ ఉందా, అదే NumPy. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పోలారిస్,
పోలారిస్ కూడా పోలార్స్. ఓకే, సో చాలా ఉంటాయి మన మాడ్యూల్స్. ఇది పైథాన్ అనేది ఓషన్ అనమాట. మనం అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఏదైతే మాడ్యూల్ అవసరమో అది వరకు నేర్చుకుంటాం. ఓకే, సో ఇంపోర్ట్ పాండాస్. ఓకే, సో ఇప్పుడు మాడ్యూల్ అనేది అంటే పాండాస్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే ఈ మాడ్యూల్ ఏదైతే క్లాసెస్ ఫంక్షన్స్ ఉంటాయో మనం అన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే ఆ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసుకోకపోతే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. అంటే పర్టికులర్ ఫంక్షన్ ఎక్కడుందో తెలియదు అంటది, పర్టికులర్ క్లాస్ ఎక్కడుందో తెలియదు అంటది అనమాట. అదే ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ క్లాసెస్లో ఉన్న ఈజీగా యాక్సెస్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఓకే, నేను సింప్లిఫైడ్గా చెప్తున్నాను. సో విల్ ట్రై టు అండర్స్టాండ్. స్టూడెంట్. ఓకే, సో ఇక్కడ నేను ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను. ఓకే, సో మీకు ఆల్రెడీ తెలుసు లిస్ట్ అంటే ఎలా ఉంటుందని. ఓకే, సో ఇది ఒకటి, రెండు, మీకు అన్ని కూడా 1 by 1 అర్థమైతే. సో నేను స్టూడెంట్ అంటే స్టూడెంట్ ఇన్ఫో అని ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే 101 ఇలా ఒక త్రీ రికార్డ్స్ తీసుకున్నాను. 102 ఓకే, సో ఇలా నేనైతే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేశాను guys. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తాం. చూడండి, సో పాండాస్ డాట్ డేటా ఫ్రేమ్. ఓకే, సో ఇలా ఉంటుంది. అదే మీరు అబ్జర్వ్ చేస్తే డేటా ఫ్రేమ్ కదా, అదే PySpark ఎలా ఉంటుంది, స్పార్క్ డాట్ క్రియేట్ డేటా ఫ్రేమ్. అబ్జర్వ్ చేసారా, స్పార్క్ డాట్ క్రియేట్ డేటా ఫ్రేమ్. ఇది వచ్చేసరికి PySpark లో మీరు డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. అదే పైథాన్ అనుకోండి, పాండాస్ డాట్ చూడొచ్చు, ఏ పవర్ఫుల్ డేటా అనాలిసిస్ మ్యానిపులేషన్ లైబ్రరీ ఫర్ పైథాన్. ఓకే, సో ఇది ఉంటుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసరికి ఒక క్లాస్ అనమాట. ఓకే, ఈ డేటా ఫ్రేమ్ అనేది 2 dimensional సైజ్ మోటబుల్ పొటెన్షియలీ ఎంట్రోజీనియస్ ట్యాబులర్ డేటా. ఓకే, సో ఇక్కడ మనకి సో పారామీటర్స్ అంటే ఏదైతే ఈ క్లాస్ ఉందో ఈ క్లాస్లో మనకి పారామీటర్స్ అంటారు, కొంతమంది ఆర్గ్యుమెంట్స్ అంటుంటారు, కొంతమంది ఇన్పుట్ పారామీటర్స్ అంటారు. ఏదైనా సరే ఎనీథింగ్ ఇస్ ఫైన్. సో ఇది డేటా, ఇండెక్స్, కాలమ్స్, డి టైప్, కాపీ, ఇలా ఒక 5 పారామీటర్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాం అన్నమాట. అంటే సో ఏదైతే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఈ పారామీటర్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. బట్ అన్నీ ఇవ్వాలంటే అన్నీ ఏం కాదనమాట, కొన్ని పారామీటర్స్ మ్యాండేటరీ, కొన్ని పారామీటర్స్ ఆప్షనల్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏదైతే నేను క్రియేట్ చేస్తాను చూడండి ఇక్కడ, సో డేటా, ఇండెక్స్ అండ్ కాలమ్స్ అండ్ డి టైప్ అండ్ కాపీ అన్నమాట. ఓకే, సో ఇలా మనకి డేటా ఫ్రేమ్లో మీరు ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీకు అర్థం వస్తుంది. ఓకే, సో ఇప్పుడు డేటా ఈజ్ ఈక్వల్ స్టూడెంట్ ఇన్ఫో, స్టూడెంట్ ఇన్ఫో అండ్ కాలమ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలమ్స్ ఇవ్వను. ఓకే, ఇది ఏం రిటర్న్ చేసింది, మనకి డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది కదా, ఈ వచ్చిన అవుట్పుట్ని నేను డిఎఫ్, ఓకే, డిఎఫ్లో స్టోర్ చేస్తాను, దీన్ని ప్రింట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ గైస్ నేను పాండాస్ లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక లిస్ట్ వేరియబుల్ అనేది క్రియేట్ చేసాను గైస్. గుర్తుంచుకోండి, ఇది వచ్చేసరికి లిస్ట్ అనమాట. నేను ఆల్రెడీ డేటా టైప్స్ గురించి మాట్లాడా కదా. ఇప్పుడు నేను ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఈ పాండాస్ డాట్ ఏదైతే మోడల్ ఉందో సో దాంట్లో నుంచి డేటా ఫ్రేమ్ అనే క్లాస్కి తీసుకొని ఇక్కడ డేటా అనేది ఇన్పుట్ పారామీటర్ అనమాట. ఈ పారామీటర్కి వాల్యూ వచ్చేసరికి స్టూడెంట్ ఇన్ఫోది స్పెసిఫై చేసి ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. ఏమొచ్చింది, 0 1. ఓకే, మీకు ఇక్కడ డౌట్ రావాలి, 0 ఏంది, 1 ఏంది, 2. ఓకే, సో నేను ఎక్కడన్నా ఈ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసేటప్పుడు కాలం నేను స్పెసిఫై చేశానా, అంటే ఇది ఎంప్లాయ్ ఐడి, ఇది ఎంప్లాయ్ నేమ్, ఇది శాలరీ ఎక్కడైనా చెప్పాను.
ఎక్కడ చెప్పాలి మరి సిస్టమ్కి ఎలా తెలుస్తుంది? అందుకే 0 1 2 3 అని తీసుకున్నాము. ఓకే, అదే మీరు ఎక్స్ప్లిసిట్గా చెప్పారనుకోండి. సో చూడండి, కాలమ్స్ ఉంది కదా, ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక లిస్ట్ డిఫైన్ చేసి ఈఎంపి ఐడి, ఈఎంపి నేమ్, ఈఎంపి శాలరీ. దట్స్ ఇప్పుడు చూడండి, సో ఇందాక ఏంటి, ఓన్లీ డేటా పారామీటర్ మాత్రమే సపరేట్ చేసాను. ఇప్పుడు కాలమ్స్ అనే పారామీటర్ కి ఏదైతే కాలమ్స్ ఐ స్పెసిఫై చేశాను. ఇప్పుడు చూడండి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ. ఓకే, మనకు ప్రాపర్గా వచ్చింది కదా. ఇలా మనం రకరకాలుగా రాయొచ్చు. ఓకే, సో దీన్ని రకరకాలుగా రాస్తున్నారు. కొంతమంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ స్టైల్లో రాస్తుంటారు. మీరైతే కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నేను కూడా ఆ డిఫరెంట్ వేస్లో ఎలా రాయాలి ఏంటంటే మీకు క్లారిటీ అయితే తెస్తాను అనమాట. సో ఫర్ టైమింగ్ నేనైతే కాపీ చేస్తున్నాను. ఓకే, ఇంకోటి కూడా చెప్పాలా, డిస్ప్లే అన్నమాట. ఓకే, సో మీరు ట్యాబ్లెట్ ఫార్మాట్లో ఇది ఒక ఫంక్షన్ అనమాట, గుర్తుంచుకోవాలి డిస్ప్లే అనేది. సో ఇది మనకు ట్యాబ్లెట్ ఫార్మాట్లో డిఫైన్ చేస్తుంది. స్ట్రైట్గా ఉంది. ఓకే, ఏమొచ్చింది గైస్? సో 3 rows 3 columns. ఓకే, అంటే మీరు ఏదైతే టేబుల్ బిలో మీరు టేబుల్ బిలో డిస్ప్లే చేయాలనుకుంటే మీరు డిస్ప్లే అనే ఫంక్షన్ అయితే వాడాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ డిస్ప్లేకి మీరు ఏదైతే డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తారో ఆ డేటా ఫ్రేమ్ అనేది దీనికి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది టేబుల్ ఫార్మాట్ లైక్ కాలమ్స్ రోస్ కింద కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. అంటే ఇది కొన్నిసార్లు రీడబుల్ ఫార్మాట్ కాదు కాబట్టి, సో ఇది మనకి రీడబుల్ ఫార్మాట్. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సీక్వెల్ కాబట్టి కొంచెం ఈజీ యాక్సెస్ ఉంటుంది అనమాట, అంతకు మించి అన్నమాట. ఓకే, ఓకే, నో ప్రాబ్లం. సో దీన్ని వేరే విధంగా కూడా మనం అయితే ప్రొజెక్ట్ చేయొచ్చు అనమాట. సో దేంట్లో కూడా చూద్దాం. మల్టిపుల్ వేస్లో కొంతమంది ఏం చేస్తారంటే పాండాస్ కాకుండా పీడి అని ఇస్తాం, అంటే అలియాస్ అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే పాండాస్ రాసాం ఇక్కడ అది ఇస్తున్నాం చూడండి గైస్. నేను డైరెక్ట్గా యాజ్ అనేది అలియాస్ అనమాట. మీకు సీక్వెల్ కాలం నేమ్స్కి ఎలా అయితే అలియాస్ డిఫైన్ చేస్తామో ఇక్కడ కూడా ఒక అలియాస్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు చూద్దాం ఏమైనా తేడా ఉందా. ఓకే, కాబట్టి మొత్తం రన్ చేయండి. ఓకే, మీకు డౌట్ ఉంటే అంతగా ఎక్కడ కూడా మనకి ఎర్రర్ ఉంది, ఇక్కడ అదే ఉంది అండ్ ఇక్కడ కూడా అవుట్పుట్ అని అదే ఉంది. ఓకే, మళ్ళీ ఏదో రన్నింగ్ వస్తుంది. ఓకే చూడండి, ఎక్కడ ఎర్రర్ రాలేదన్నమాట. అంటే సో మీరు పాండాస్ కొంతమంది డైరెక్ట్గా కాల్ చేస్తున్నారు, కొంతమంది అలియాస్ నియమించి కాల్ చేస్తున్నారు. అలానే మీకు ఇంకొక కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ప్రతిసారి డిఎఫ్ఐ ఇస్తున్నారు వేరేది ఇవ్వచ్చు, ఇంకి ఏమన్నా ఇస్తే ఏమన్నా అవుతుందా అంటే ఇక్కడ డేటా ఫ్రేమ్ అంటే షార్ట్ కట్లు ఏమిస్తాము, డిఎఫ్. ఓకే, అలా కాకుండా టెంప్ డేటా అని ఇస్తాం. ఓకే, సో దీని మీద మౌస్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, సో టెంప్ డేటా ఏంటిది, డేటా ఫ్రేమ్. ఓకే, అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, మీరు డిఎఫ్ ఇవ్వాల్సిన అవసరం అనేది మీరు పేరు కూడా ఇచ్చుకోవచ్చు. కాకపోతే పేరు ఇస్తే బాగోదు కదా, అంటే మీనింగ్ఫుల్గా ఇవ్వాలి అనమాట దాన్ని. కాకపోతే కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ డిఎఫ్ ఇవ్వాలని అది ఏం లేదనమాట. అది జస్ట్ ఒక ఇట్స్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ లాంటిది. చూడండి అవుట్పుట్ వస్తుంది. అలానే కొంతమంది సో చూడండి రకరకాల వర్షన్స్ ఉంటాయన్నమాట. సో ఆ వర్షన్స్ అన్ని కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకొచ్చి వేరే లిస్ట్కి వేస్తాను, టెస్ట్ కాలమ్స్ వేస్తాను. ఇప్పుడు ఈ టెస్ట్ కాలమ్స్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ సప్లై చేస్తాను, నథింగ్ విల్ రాంగ్. ఓకే, సో బేసికల్గా నేను కాలమ్ నేమ్స్ అనేది డైరెక్ట్గా ఇక్కడ ఈ డేటా ఫ్రేమ్ అనే క్లాస్కి ఇన్పుట్కి ఇవ్వకుండా నేను సపరేట్గా ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుని ఆ లిస్ట్ని ఇక్కడ ఇస్తున్నాను ఇన్పుట్. ఓకే, చూద్దాం ఏమవుతుందో. ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, ఎక్కడ రాలేదు. మీరు అలా కాకుండా డైరెక్ట్గా ఈ కాలమ్స్ తోటి పేరు ఇక్కడ కూడా ఇదే ఇస్తే ఇదేం అవసరం. దట్స్ ఇట్. ఓకే, అంటే సంథింగ్ రాంగ్ చేసాం, పేరు మార్చి
అంటే ఇక్కడ కాలమ్స్ ఇక్కడ కాలమ్స్ అన్నమాట. అలాంటప్పుడు మనం ఏం సేమ్ కాబట్టి సో ఏమి ఇవ్వాల్సి ఓకే గుడ్ సారీ let me try to run this one. చూసారా ఓకే కాలమ్స్ కాలమ్స్ అవసరం ఏదన్నా ఓకే కాలమ్స్ ఇవ్వాలి ఓకే లెట్స్ సీ దట్ ఓకే అవుట్పుట్ వచ్చింది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిమూవ్ చేస్తున్నాను లెట్ మీ ట్రై టు రన్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాల్సి వస్తుంది ఓకే ఐ థింక్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలంటూ ఉంది సో అలానే డేటా కూడా స్టూడెంట్ ఓకే సో ఇలా కూడా మీరు స్పెసిఫై చేయొచ్చు అనమాట అంటే రకరకాలుగా కూడా మీరైతే వీ కెన్ అండర్స్టాండ్ అలానే ఈ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసేది వేరే విధంగా కూడా చేయొచ్చు ఓకేనా సో అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ input pandas ఇది ఓకే సో స్టూడెంట్ info సారీ ఓకే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ స్పెసిఫై చేసాము ఎంపీ ఐడి సో 101 102 103 ఓకే సో ఈ లిస్ట్ ఓకే చెప్తాను ఒక్క నిమిషం టైప్ చేయని అంటే అంటే నేను కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు స్క్రిప్ట్స్ అన్నీ ఉన్నాయి బట్ ఏంటంటే ఆ ఫీల్ అనేది రాదన్నమాట ఓకే అంటే మనం టైప్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే వేరు అది వర్క్ ఇది ఏదైనా అనుకోండి ఐ డోంట్ థింక్ సో అది కరెక్ట్ వే కాదని నా అభిప్రాయం అట్లీస్ట్ ఒక బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత దాని తర్వాత కాంప్లెక్స్ ఉంటే మనం చేయొచ్చు దాంట్లో ఏం కాదు ఎందుకంటే కోడ్ రాయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది ఓకే సో నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ సో ఇక్కడ ఏంటిది డిక్షనరీ డిఫైన్ చేస్తాను సో మీకు అందరికీ తెలుసు డిక్షనరీ అంటే కీ వాల్యూస్ ఉంటాయి ఇది కీ వాల్యూస్ వచ్చేసరికి లిస్ట్ ఇది కీ వాల్యూస్ వచ్చేసరికి లిస్ట్ ఇది కీ వాల్యూస్ వచ్చేసరికి లిస్ట్ ఇప్పుడు నేను డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను ఓకే సో మెయిన్ డేటా ఇస్ ఈక్వల్ పీడి pd dot data frame okay so data is equal to student info so print main data so display main data okay main data that's it okay let's try to run this సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఓకే స్టూడెంట్ ఇన్ఫో సో మనం కాలం నేమ్స్ స్పెసిఫై చేసినాం అలానే సో ఇక్కడ కాలం నేమ్స్ ఎందుకు రావాలి try to run కాలం నేమ్స్ అనేది 0 1 2 తీసుకుంటాం ఎంప్లాయ్ ఎగ్జాంపుల్ కాలమ్స్ ఒక నిమిషం కాలమ్స్ ఇప్పుడు మనకు అవసరం లేదు ఇది ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి బట్ జస్ట్ లెట్ మీ చెక్ ఓకే సో స్పెసిఫై చేయాలనుకుంటే
ఓకే. సో ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇందాక ఏంటి డేటాకి సపరేట్, కాలమ్స్కి సపరేట్, అవునా కదా? ఇప్పుడు డేటాని ఒక రకంగా సపరేట్ చేశాను, కాలమ్స్ అంటే డిఫరెంట్గా తీసుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ స్టూడెంట్ ఆబ్జెక్ట్ అనేది ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో ఇక్కడ కీ వాల్యూ, ఓకే. సో ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ, ఇది కీ వాల్యూ. సో ఇక్కడ నేను సపరేట్గా ఏం లేదనమాట, అంతా కూడా కాలమ్ నేమ్స్ దాంట్లో ఉన్నాయి, డేటా కూడా దాంట్లో ఉన్నాను. ఓకే, ఇలా మీరు సో రకరకాలుగా స్పెసిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? ఓకే. సో ఇలా సో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఏంటనేది కూడా మనమైతే అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు అడగవచ్చు అనమాట. సో దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అలానే ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే మెయిన్ డేటా ఆఫ్, ఓకే. సో మెయిన్ డేటా సో ఇక్కడ చూడొచ్చు హెడ్ అనేది సో ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ కావాలి అంటే ఒక డేటా ఫ్రేమ్ నుంచి ఒక 100 రోస్ ఉన్నాయి అనుకోండి, ఆ డేటా ఫ్రేమ్ లో మీకు ఎన్ని రోస్ కావాలి, ఫస్ట్ ఎన్ రోస్ అంటే మనకి టాప్ అనే ఫంక్షన్ ఎలా అయితే వర్క్ అవుతుందో సీక్వెల్ లో ఇక్కడ హెడ్ అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. ఈ ఫంక్షన్ లో మీకు కావాల్సిన నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అనేది అవుట్పుట్ లో డిస్ప్లే చేసుకోవడానికి వాడుతుంటాం అన్నమాట. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. ఎన్ని వచ్చినాయి గైస్? 101, 102. యాక్చువల్గా ఈ డేటా ఫ్రేమ్లు ఎన్ని ఉన్నాయి మనకి? 3 రికార్డ్స్, అవునా కదా? ఈ 3 రికార్డ్స్ ఉంటే నేను ఏం స్పెసిఫై చేశాను, హెడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి నాకు ఓన్లీ 2 రికార్డ్స్ మాత్రమే కావాలి అంటే మీకు కావాల్సిన రికార్డ్స్ అనేది స్పెసిఫై చేస్తే సరిపోతుంది. ఓకే, సో మీరు ఒకటైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే స్పెసిఫై చేశాను అనుకోండి, ఒకటే వస్తుంది. ఎన్ని వచ్చింది? ఒక రికార్డే వచ్చింది అన్నమాట. ఓకే, ఇక్కడ చూడొచ్చు. సో 3 కాలమ్స్ 1 రో వచ్చింది. అలానే మనకి టైల్ అనేది ఫంక్షన్ కూడా ఉంటుంది అనమాట. సో డిస్ప్లే సో మెయిన్ డేటా టైల్, ఓకే. టైల్ అంటే టైల్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. ఇదేం చేస్తుందంటే రిటర్న్స్ ద లాస్ట్ ఎంట్రీస్. ఓకే, హెడ్ అనేది ఫస్ట్, ఓకే. ఒక డేటా ఫ్రేమ్ లో 10 రికార్డ్స్ ఉంటే ఫస్ట్ 2 రోస్ అనేది కావాలంటే హెడ్ ఫంక్షన్, లాస్ట్ 2 రోస్ కావాలంటే టైల్ ఫంక్షన్ వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. సో టైల్ 2 కదా, 103, 102 వస్తుంది. ఏమొస్తుంది? 102, 102. అది ఇక్కడ అనుకోండి 101, 102. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టైల్కి హెడ్కి. అలానే డిస్ప్లే ఫంక్షన్ ఏంటిది, ప్రింట్ ఫంక్షన్ ఏంటిది, డేటా టైప్స్, డేటా ఫ్రేమ్స్ ఎలా క్రియేట్ చేయడం ఏంటండి మనం డీటెయిల్గా చెప్పడం జరిగింది అనమాట. అలానే మనం ఇన్ఫో అనేది కూడా ఉందన్నమాట. సో ప్రింట్ సో మెయిన్ డేటా సో డాట్ ఇన్ఫో. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. చూడండి, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి, ఏమేమి ఆబ్జెక్ట్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. ఏమేంటి? ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, శాలరీ. వాటి యొక్క డేటా టైప్స్ ఏంటి? సో డి టైప్ అంటే నథింగ్ బట్ డేటా టైప్ అనమాట. సో ఒకటేమో ఇంటీజర్, ఒకటేమో ఆబ్జెక్ట్, ఒకటేమో ఇంటీజర్ అనమాట. ఓకే, సో మనకు కావాలనుకుంటే సో దీన్ని స్ట్రింగ్ కింద కూడా మార్చుకోవచ్చు. దాని గురించి మనం అయితే ఫ్యూచర్లో చూద్దాం. అలానే సో డేటా టైప్స్ ఇంటీజర్ ఎన్ని ఉన్నాయి, ఆబ్జెక్ట్ ఎన్ని ఉన్నాయి. అంటే ఒక టేబుల్లో ఒక డేటా ఫ్రేమ్లో మీకు ఒక 10 కాలమ్స్లో ఉంటే ఆ 10 కాలమ్స్లో ఇంటీజర్ డేటా టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఆబ్జెక్ట్ ఎన్ని ఉన్నాయి, బూలియన్ ఎన్ని ఉన్నాయి. అంటే ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే మీరు డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తారో దాని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ ఇన్ఫో ఫంక్షన్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, చూడొచ్చు ఇన్ఫో ఫంక్షన్ అనమాట. సో ప్రతిదీ కూడా డీటెయిల్గా రిటర్న్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి యాజ్ ఎ బేసిక్ లెవెల్ వీ టు అండర్స్టాండ్. ఓకే, సో ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఐ థింక్ దట్స్ ఆల్. సో ఈ రోజుకి
సో రేపైతే లాజికల్ ఆపరేటర్స్ అలానే ఇన్ ఆపరేటర్స్, నాట్ ఇన్ అంటే బేసిక్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాని తర్వాత సెలెక్ట్ గ్రూప్ బై చాలా వరకు ఉన్నాయి కానీ ఈ స్క్రిప్ట్స్ అన్నీ కూడా మీకు ఏదైతే ఉన్నాయో సో ఈ స్క్రిప్ట్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో దట్ ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అయితే మీకు రావడానికి అవకాశం ఉంది.